ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనము చదువుకుందాం. ఈరోజు ప్రభు మనకిచ్చినటువంటి వాక్యము రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనము చదువుకుందాం. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను. ఇజ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ ప్రవక్త ద్వారా పంపబడినటువంటి ఒక వర్తమానం అండి ఇది. చూడండి, ఆ వర్తమానం ఏమిటి అని అంటే, ఎవరు పంపారు ఈ వర్తమానమును అని అంటే, సాక్షాత్తు దేవుడే, సర్వ సృష్టికి ఆధారభూతుడైనటువంటి ప్రభువే నా దేవుని బిడ్డలారా ఈ యొక్క మాటను హిజ్కియా యొద్దకు పంపిస్తూ ఉన్నాడండి. ఏమని పంపించాడు అని అంటే, నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. చూడండి నా దేవుని బిడ్డలారా, మన యొక్క సమస్యలను బట్టి, మన యొక్క వ్యక్తిగతను బట్టి, మనము నీ కొరకు నీవు, నా కొరకు నేను చేసే ప్రార్థన ఆలకించే దేవుడు. ఇక్కడ గమ్మత్తైనటువంటి మాట ఏమిటంటే, ఒకరి నిమిత్తము మనం చేసినటువంటి ప్రార్థన కూడా ఆయన ఆలకించి అంగీకరించాడట. హల్లెలూయా. ఈరోజున ఈ యొక్క నూతన సంవత్సరంలో, ఈ 2026 సంవత్సరంలో ప్రభు నీతో, నాతో, మనందరితో మాట్లాడినటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే, నీవు ఏ వ్యక్తి కొరకైతే ప్రార్థన చేస్తున్నావో ఆ వ్యక్తి యొక్క విషయమందు నీ దేవుడైన యెహోవా నీవు చేసిన ప్రార్థన ఆయన అంగీకరించబోతున్నాడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఆలకించటం వేరండి, అంగీకరించటం వేరండి. ఆలకించటం అని అంటే వినటము, అంగీకరించటము అని అంటే ఆ కార్యాన్ని నెరవేర్చటానికి సిద్ధపడటము. కనుక ఈ రోజున చూడండి నా దేవుని బిడ్డలారా, ఇక్కడ రాజు ఒక వ్యక్తి గురించి మరి ప్రార్థించినప్పుడు ఏ రీతికైతే దేవుడు ప్రార్థన ఆలకించాడో, ఆ మనవుని అంగీకరించాడో, అలాగనే నీ కుటుంబంలో, నీ పరిస్థితులలో, నీకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి అప్పులలో ప్రభువు నీ ప్రార్థన ఆయన ఆలకించటం కాదు కానీ అంగీకరిస్తున్నాడు. హల్లెలూయా. ఇంతవరకు నువ్వు చేసిన ప్రార్థన వ్యర్థం కాలేదని, ఇంతవరకు నువ్వు కార్చిన కన్నీళ్లు వ్యర్థం కాలేదని, ఇంతవరకు కూడా ఆయన ఎదుట నువ్వు అంగలార్చినటువంటి ఆ యొక్క నా దేవుని పిల్లల ప్రయాస వ్యర్థము కాలేదని ఈరోజు ప్రభు నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీ ప్రార్థన, నీ మనవులు అంగీకరింపబడ్డాయి. అంగీకరిస్తున్నాను. నీ ప్రతి ప్రార్థన నేను అంగీకరిస్తున్నాను. నీ ప్రతి ఆలోచన, ప్రతి ఒక్క ఇదిగో విన్నపములను, విజ్ఞాపనలను నేను అంగీకరిస్తున్నాను. అంగీకరించిన దేవుడనైన నేను నీ పట్ల తప్పకుండా కార్యమును చేయబోతున్నాను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ దినమున ఈ యొక్క వాక్యం ఇచ్చినటువంటి దేవుడు, ఈ వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు, ఈ మాటను నీతో, నాతో స్థిరపరచాలనుకుంటున్నటువంటి దేవుడు వెంటనే ఆయన కార్యాన్ని ప్రారంభించినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలయ్యా. ఈ ఉదయకాలమందు నాయన మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నిజమే ప్రభా, అయా మేము చేసిన ప్రార్థన మీరు అంగీకరించు దేవుడు అని నాయన. అయా నా తండ్రి నాయన, అయా ఇదిగో మీరు తెలియపరిచారు, ఇంతవరకు నీ బిడ్డలు కార్చిన కన్నీళ్లు వ్యర్థము కాలేదని. అయా ఇంతవరకు నా ప్రభా నీ సన్నిధిలో వేదనతో అయా రోధించినటువంటి నీ బిడ్డల యొక్క నా తండ్రి నాయన విజ్ఞాపనలు వ్యర్థము కాలేదని అయా మరొక్కసారి మీరు రుజువుపరుచుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో ప్రభా, వాక్యం వింటున్న ప్రతి వారిలో నా తండ్రి నాయన, అయ్యా ఇప్పుడే మీరు పనిని ప్రారంభించమని ప్రార్థిస్తున్నాను. వారిని, వారి కుటుంబాలను మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.